7లో మనకి ఏదక్కడ ఉందంటే అన్నట్టు హోఢహ కూడా ఒక పేజీలో చూశాను నేను. హోఢహ 48వ పేజ్ చూడండి. నెక్స్ట్ పేజ్ పేజ్లో నెంబర్ ఇచ్చారండి. 48లో హోఢహ అన్న సూత్రం ఉంది. తర్వాత హోఢహ తర్వాత ఏం సూత్రం వస్తుంది? ఎవరు చెప్తారు? మేడం చెప్తారు కదా భారతి గారు. దాదేర్ ధాతోర్ ఘహ. అది పేజ్ నంబర్ 47లో పాయింట్ నంబర్ 3లో ఉంది చూడండి. దాదేర్ ధాతోర్ ఘహ అన్నది ఆ పుస్తకంలో 47వ పేజీలో ఉంది. తర్వాత దాని తర్వాత సూత్రం ఏంటి? వా దృహముహ స్నుహు స్నిహాం. ఆ సూత్రం కూడా కిందే అదే పేజ్ అదే పాయింట్ లోనే చిన్నగా ఇచ్చారు. 8 to 33 అన్న సంఖ్య వేసి బ్రాకెట్ లో అది ఇచ్చారు. తర్వాత ఏ సూత్రము ఎవరు చెప్తారు? నహోధహ. అంతే. నహోధహ కూడా అదే పేజీలో 4వ పాయింట్ లో కింద ఇవ్వబడి ఉంది. 8 to 34 అన్న సంఖ్య కనబడుతుంది మీకు బ్రాకెట్ లో. 8 to 34 నహోధహ అనేది మీకు ఇచ్చారు. ఓకే. తర్వాత మిగిలింది ఏంటి? ఆహస్థహ. అంతే. అది నాకు ఎక్కడుందో నేనైతే నాకు కనబడలేదు. ఎవరికైనా కనబడితే తర్వాత పేజ్ నెంబరు మెసేజ్ పెట్టండి. సో ఈ సూత్రాలు చూసారా, మనం ఇంపార్టెంట్ సూత్రాలు చదువుతున్నాం. మెయిన్లీ ఇంపార్టెంట్ సూత్రాలే చదువుతున్నాం. ఎందుకు అంటే ఇవి చదివితే మనకి కొంచెం కాదు, ఆల్మోస్ట్ 70% వరకు మనము అట్లీస్ట్ సంధి కార్యాలు చేయగలం. సంధి కార్యాలు చేయగలిగితేనే పద నిర్మాణం అనేది తెలుస్తుంది. వ్యాకరణ శాస్త్రం అంటేనే పద నిర్మాణం ప్రక్రియ. కాబట్టి సంధి ప్రకరణాన్ని మనము సూత్రాలతో సహా చదవాలి. మిగిలినవి చదవకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. ఇది కూడా చాలా ఈజీ సెగ్మెంట్. మనము మోను స్వరహ నుంచి నపరే నహ వరకు మనము ఒక సీక్వెన్స్ లో వెళ్ళాం. మోను స్వరహ నశ్చాపదాంతస్య ఝలి. ఓకేనా? మోరాజి సమః క్వౌ హే మపరేవా నపరే నహ అంతవరకు చదివి విసర్జనీయస్య సహా అక్కడికి వెళ్ళి మధ్యలో ఒక 6 సూత్రాలు ఉన్నాయి. అవి కవర్ చేసేసుకుంటే ఆ భాగం అంతా అయిపోతుంది. మనకు తెలియకుండానే ఆ భాగం అంతా కంప్లీట్ చేసేసినట్టు. ఇప్పుడు ఈ సూత్రం ఏం చెప్తుంది? అందులో 28, 29, 30, 31 ఈ 4 సూత్రాలు కూడా ఆగమాల గురించి చెప్తాయి. ఆగమాలంటే ఏమిటి? ఆదేశాలంటే ఏమిటి? ఏకాదేశం అంటే ఏమిటి? పూర్వ సవర్ణం అంటే ఏమిటి? పర సవర్ణం అంటే ఏమిటి? మనకన్నీ తెలుసు. సో ఇక్కడ ఆగమం అవుతుంది అని చెప్పారు. ఆగమము అంటే వేణుగారు చెప్పగలరా? ఆగమము అంటే ఏమిటో? ఆగమము అంటే అంతకుముందు ఉండే వర్ణం అక్కడే ఉంటుంది, అది కాకుండా వేరే వర్ణం వచ్చి చేరుతుంది. ఇలా వచ్చి కూర్చుంటుంది అని అంతే. ఆ ముందున్న వర్ణాలు అలానే ఉంటాయి, వాటి స్థానం అవి కోల్పోవు. ఎక్స్ట్రాగా ఒకటి వచ్చి కూర్చుంటుంది, ఒక వర్ణం వచ్చి కూర్చుంటుంది. మిత్రుని వలె అని చెప్తారు మహాభాష్యంలో, అలా చెప్తారు. దాన్ని మనము ఏమంటాము? ఆగమము అంటాం. సో ఆగమము కృష్ణానంద మఠం వారి పుస్తకం ఉన్న వాళ్ళు 22వ పేజ్
22 పేజ్ నంబర్ 22 అక్కడ 55వ పాయింట్ 55వ పాయింట్లో ఆగమము అంటే ఏమిటో సింపుల్ గా మనకి వివరణ ఇచ్చారు. సో ఆ ఆగమాల సెగ్మెంట్ ఇది. చాలా చోట్ల ఇంకా ఆగమాలు వస్తాయి, కానీ ఇక్కడ ఆగమాల సెగ్మెంట్ సంధుల్లో కొన్ని చెప్పారు. అది చెప్తున్నా కదా, 28వ సూత్రం నుంచి 31 వరకు ఆగమాల సూత్రం. భారతి మేడం ఆ సూత్రం చదువుతారా మీరు? ఎంతండి నెంబరు? స్క్రీన్ మీద స్క్రీన్ మీద పెట్టాను మేడం. అంటే ఏ అధ్యాయం? 8-3 28. 28. ఓకే. పైన సూత్రం చూసి ఒకసారి ఏమన్నా చెప్పగలరా? అది కూడా ట్రై చేయండి. గుణోహ కుక్కుటుక్కు సెరి. వెరీ గుడ్. గుణోహ కుక్కుటుక్కు సెరి. కుక్టుక్ శరి. శరి ఏ విభక్తిలో ఉంది? సప్తమి. సప్తమి. గుణోహ షష్ఠి ఏ విభక్తి? ద్వివచనం. అంతే. Seven వెరీ one. గుడ్. కుక్టుక్ కుక్కుటుక్కు. కుటుక్. మొత్తం ఒకటే పదం. ప్రథమ ఏకవచనం. ప్రథమ. ప్రథమ ఏకవచనం. సో ఏది ఆదేశము, ఏది నిమిత్తము, ఏది ఉద్దేశ్యము? నిమిత్తము శరి, ఆదేశము కుక్కుటుక్కు. కుక్కుటుక్కు. అది ఇంకోటి దాన్ని ఏమంటారండి? గుణోహ. ఉద్దేశ్య. ఉద్దేశ్యము షష్ఠి విభక్తి స్థాని అని చెప్తారు, దానికి ఏమంటారు? ఉద్దేశ్య అంటారు. ఉద్దేశ్యం. అది ఎలా చదువుతారండి? అది హల్లంతంగా ఉంది కదా నకారం. గుణోహ. నోహో అని చదవాలి. ఆ స్పీకర్ తర్వాత మీరు నొక్కి ప్లే చేసుకుంటే మేడం మీకు అలవాటు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరు చెప్పగలరు? భారతి గారు మీరు చెప్పేస్తారండి, నాకు తెలుసు. రమా మేడం మీరు ప్రయత్నించండి. నోహో కుక్టుక్షరి అని అన్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు అక్కడ ఆయన? ఇందులో ఇవన్నీ తీయటానికి ఏం లేవు, అన్ని తీసేసే ఇస్తారు కదండి మనకి సూత్రంలో. మళ్ళీ మన సూత్రాల్లో కూడా మనం ఇది తీయకూడదు. సూత్రాల్లో ఇత్సంజ్ఞలు ఏం చేయక్కర్లేదు. నోహో అంటే ఏమిటి? షష్ఠి ద్వివచనంలో ఉంది అంటే ఏమిటి? అంటే ఈ నకారము స్థానములో షర్లు అంటే షాస పరమైతే కుక్కుటుక్ అనేవి ఆదేశంగా వస్తాయి. అంతే. సో ఇక్కడ మనం ఆగమాల గురించి చెప్తున్నాం కాబట్టి ఆగమాలు వస్తాయి అని చెప్తున్నాం. అంతే, సూత్రం బాగా వచ్చేసింది. అంతే. నకారం అదే అంటే అక్కడ గకారము గకారము లేదా నకారము, ఈ రెండిటికి కుక్కు టుక్కు అనే ఆగమాలు క్రమంగా కరెస్పాండింగ్ గా వస్తాయి. అంటే తావర్గము రెండు వస్తాయేమో కదా మేడం? కావర్గము టావర్గము రెండు వస్తాయి. వర్గం రాదు. ఇది కుక్ అనేది ఆ ఆగమం పేరు అంతే. టుక్ అనేది ఒక ఆగమం పేరు అంతేగాని మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. 2 అని ఉంది కాబట్టి మొత్తం టావర్గం అంతా వస్తుందా అని అనుకోవచ్చు, కానీ కాదు. ఇవి ఆగమాలు అని చెప్పేశాను. ఓకేనా? ఆగమాలకి ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలి. ఆదేశాలకే మనకి ఆ సమస్య వస్తుంది. ఓకేనా? ఈ ఆగమము కుక్క ఆగమము. పదాంతంలో గనక కావర్గపు పంచమాక్షరము ఉంగా అనేది ఉందనుకోండి, దాని పక్కన షర్ ప్రత్యాహారంలోనే ఏదైనా వర్ణం ఉంటే అప్పుడు ఆగమం వస్తుంది. కుక్ అనే ఆగమం వస్తుంది.
అదే పదాంతంలో ణకారం ఉందనుకోండి, పదాంతంలో ణకారం ఉండి ఆ ణకారానికి పరములో షర్ ప్రత్యాహారంలోని ఆ 3 వర్ణాల్లో ఏవైనా ఉంటే ష ష స ఈ 3 ఏమన్నా ఉంటే అప్పుడు టుక్ అనే ఆగమం వస్తుంది అని చెప్పే సూత్రమే ఇది. నోహో కుక్టుక్ షరి. ఇది పదస్య అన్న అధికార సూత్రంలో నడుస్తోంది కాబట్టి, అలాగే సంహితాయాం అన్న అధికార సూత్రం నడుస్తోంది కాబట్టి ఇక్కడ మనము పదస్య అంటే ఇది పదాంతమున అని తీసుకుంటాం. పదాంతంలో ఉండేటువంటి నకారానికి ngకారానికి షర్వర్ణాలు పరంగా ఉంటే అప్పుడు ఆ ngకారానికి కుక్ అనే ఆగమం వస్తుంది అని చెప్పారు. మనం ఫస్ట్ లోనే చదువుకున్నాం. ఆద్యంతౌ టక్కితౌ అన్న సూత్రం చదువుకుంటున్నప్పుడు ఆగమాలు 3 రకాలు. కకారం పోయే ఆగమాలు, టకారం ఇత్సంజ్ఞ అయ్యే ఆగమాలు, మకారం ఇత్సంజ్ఞ అయ్యే ఆగమాలు. మొత్తం సంస్కృత వ్యాకరణ శాస్త్రంలో పాణినీయ గ్రామర్ ప్రకారము 3 రకాల ఆగమాలు. ఇది అందరికీ గుర్తుందా ఈ విషయము? వెరీ గుడ్ రమ్మగారు. ఉందండి. ఓకేనా? ఆగమాలు 3 రకాలు. మకారం, అయితే నకారం, కకారం తీసివేయబడుతుందో అంటే కాతోటి ఎండ్ అయ్యే ఆగమాలు ఉంటాయి, మకారంతో ఎండ్ అయ్యే ఆగమాలు ఉంటాయి, అలాగే టకారంతో ఎండ్ అయ్యే ఆగమాలు ఉంటాయి. అవి ఇత్సంజ్ఞకాలు అవుతాయి. ఏది ఎక్కడ పెట్టాలి? ఆగమము అంటే మిత్రుని వల్ల వస్తుంది. ఇప్పుడు ఆ మిత్రుని వల్ల వచ్చింది 2 వర్ణాల మధ్యలో కూర్చోబెట్టాలా? అది తొయ్యదు, అంతవరకు తెలుసు. అది తొయ్యదు, మిత్రుని వల్ల వచ్చి కూర్చుంటుంది, పక్కనే వచ్చి కూర్చుంటుంది. అవి 2 వర్ణాల మధ్య వచ్చి కూర్చుంటుందా, ఒక వర్ణం తర్వాత వచ్చి కూర్చుంటుందా, లేదా ఒక వర్ణానికి ముందు వచ్చి కూర్చుంటుందా? ఆ ప్లేస్ డిసైడ్ చేయడానికి మన దగ్గర 2 సూత్రాలు మనం చదివాం. మిదచోంత్యాత్ పరహ, మిదచోంత్యాత్ పరహ అని ఒక సూత్రం చదివాం. సూత్ర సంఖ్య ఎవరైనా చెప్తారా? మిదచోంత్యాత్ పరహ, మిదచోంత్యాత్ పరహ. ఇక్కడ చెప్తానైతే మిదచోంత్యాత్ పరహ సూత్రం చూసుకోండి. 1 1 47 అండి. 47. మిదచోంత్యాత్ పరహ. ఈ సూత్రం ఏం చేస్తుందంటే మకారము తోటి ఏవైతే ఆగమాలు ఉంటాయో ఆ మకారం తీసివేయబడుతుంది. అటువంటి ఆగమాలు ఒక పదంలో లేదా ఒక అంగంలో ఎక్కడ కూర్చోవాలో, ఒక వర్ణానికి ఎక్కడ కూర్చోవాలో అని చెప్పే సూత్రము ఈ మిదచోంత్యాత్ పరహ. దీని గురించి మన ఆద్యంతో టక్కితో మన మొదటి మన ఛానల్లో దీని వివరణ ఉంది, చూసుకోవచ్చు. అలాగే ఆద్యంతౌ టక్కితౌ అన్న సూత్రం కూడా మనం చదువుతాం. అదేం చెప్తోంది? టకారము ఇత్సంజ్ఞ అయితే అంటే ఏదైతే ఆగమంలో చివర టకారం ఉందో ఆ టకారాన్ని ఇత్సంజ్ఞ చేస్తే దాన్ని టిత్ అని అంటాం. అది ఆదిలో కూర్చుంటుంది, వర్ణానికి ముందు వచ్చి కూర్చుంటుంది. కకారం పోయినదైతే గనక వర్ణానికి చివర వచ్చి కూర్చుంటుంది అని మనము ఈ 2 సూత్రాలు చదువుకున్నాం. మిదచోంత్యాత్ పరహ సూత్ర సంఖ్య నోట్ చేసుకున్నారు. ఆద్యంతౌ టక్కితౌ 1 1 46, 1 1 46. ఈ 2 సూత్రాలు ఏం నిర్ణయిస్తాయి? ఆగమాలు ఎక్కడెక్కడ కూర్చోవాలో. 3 రకాల ఆగమాలు ఉన్నాయి. 3 రకాల ఆగమాలు 2 సూత్రాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ కూర్చోవాలో అని నిర్దేశించే సూత్రాలు 2 ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తోంది? ఇక్కడ కుక్ అనేది ఉంది ఆగమం.
దానికి కకారం చివరిలో ఉంది. కాబట్టి ఇది కకారం లోపించేటువంటి ఆగమం. కాబట్టి అదేం చేస్తుంది, చెప్పిన దానికి దేనికైతే ఆగమం రావాలో ఆ ఆగమానికి తర్వాత వచ్చి కూర్చుంటుంది. టుక్కు కూడా అంతే. ఈ టుక్కులో టకార ఉకార కకారాలు ఉన్నాయి. ఈ టకార ఉకార కకారాల్లో ఉకారము కకారము లోపిస్తాయి, కేవలం ట్ అనేది మిగులుతుంది. కుక్కులో కూడా అంతే, చివరి వర్ణం ఏంటి, కకారమే. టుక్కులో కూడా చివరి వర్ణం ఏంటి, కకారమే. సో ఇవి కిత్ రకమైన ఆగమాలు. కాబట్టి ఇవి ఏవైతే వర్ణాల గురించి ఆ వర్ణానికి ఆగమం వస్తుందో అని చెప్పారో ఆ వర్ణం తర్వాత కూర్చుంటారు. ఇక్కడ మనకి 2 వర్ణాల గురించి చెప్పారు సూత్రంలో. కా వర్గపు పంచమాక్షరం, టా వర్గపు పంచమాక్షరం. నోహో అని అన్నారు, నోహో అని అన్నారు. 2 వర్ణాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, పదాంతంలో nga అన్న అక్షరం ఉందనుకో, కా వర్గపు పంచమాక్షరం ఉందన్న, దాని తర్వాత షర్వర్ణాలు ఉంటే అప్పుడు ఈ కావర్గపు పంచమ వర్ణం తర్వాత కుక్ అనే ఆగమం వస్తుంది. కుక్ అనే ఆగమం వస్తుంది. మనం ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ప్రాంగ్ అనే ఒక పదం ఉంది. అదొక పదమే, అదొక సుప్పు అన్నమాట. సుప్పు చేరిన పదం అది, హలంత పదం. ప్రాంగ్ అనేది ఉంది. స్క్రీన్ మీద కనబడుతుందా అందరికి? ప్రాంగ్ అనేది ఉంది. దానికి షేతే అన్న ఒక ధాతువు పెట్టుకున్నాం. షీంగ్, అవునా, షీంగ్ స్వప్నే అన్న ధాతువులో దాని యొక్క షేతే లట్లకార రూపం పెట్టుకున్నాం. షేతే అని పెట్టాం. ఇప్పుడు దీనికి సంధి చెయ్యాలి. అప్పుడు ఏం చెప్పారు, కుక్ అనే ఆగమం వస్తుంది. చూసారా, పదాంతంలో గకారం ఉండాలి, ఉంది. దాని తర్వాత షర్ వర్ణాలు పరంగా ఉంటే షేతే అనేది షర్ ప్రత్యాహారంలోని ఒక వర్ణము. 2 కండిషన్స్ మీట్ అయ్యాయి. అటువంటప్పుడు కుక్ అనే ఆగమము వస్తుంది అని చెప్పారు. సో 2వ లైన్లో చూడండి, ప్రాంగ్ ప్లస్ కుక్ ప్లస్ షేతే. ఈ కుక్ అనేది ఎక్కడ పెట్టారు చూడండి, ఆ రెండిటికి మధ్య చుట్టంలాగా వచ్చింది అని కాదు. అక్కడ విషయం అది కాదు. కకారానికి అంటే nga అన్న వర్ణానికి, కా వర్గపు పంచమ వర్ణానికి తర్వాత పెట్టాలి దాన్ని. కా వర్గపు పంచమ వర్ణం ఉంది కదా ప్రాంగ్ లో, దాని తర్వాత కూర్చోబెట్టాలి కుక్ని, కుక్ అనే ఆగమముని. ఎందుకు, ఆద్యంతవు టక్కితవు అదే చెప్తారు. కకారం లోపించేటువంటి ఏదన్నా ఆగమం ఉందనుకోండి, ఆ ఆగమము ఈ గకారానికి తర్వాత పెట్టాలి. ఇప్పుడు మనం అందువల్ల దానికి పెట్టాం, ప్రాంగ్ కుక్ అని పెట్టాం. ఆ షేతేని అవతలకు జరిపేస్తుంది కొద్ది. ఆ కుక్ లో మనకి హలంత్యంతో కకారం పోతుంది, అంటే ఇత్సంజ్ఞ అవుతుంది. అక్కడి నుంచి తస్య లోపహతోటి పోతుంది. అందులో ఉన్న ఉకారము కొన్ని సందర్భాల్లో ఆగమాలకి ఉకారం ఎలా ఉంటుంది, కేవలం ఉచ్చారణ కోసమే ఉంటుంది. ఆ ఉచ్చారణార్థ అని ఇచ్చారు అక్కడ. ఉకార ఉచ్చారణార్థ, ఆ ఉకారము ఓన్లీ ఉచ్చారణార్థం, దానిపైన అనునాసిక లేదు. అనునాసిక ఉంటేనే మనము ఉపదేశే అజనునాసిక ఇత్ తోటి దాన్ని ఇత్సంజ్ఞ చేసి తస్య లోపహతో తీసివేస్తాం. ఇక్కడ కుక్కులో ఉకారం లేదు, అదే అనునాసిక లేదు. కాబట్టి ఉపదేశే అజనునాసిక అవసరం లేదు.
అది కేవలం ఉచ్చారణ కోసం పెట్టారు అని చెప్పేసి దాన్ని డైరెక్ట్ గా మనము తీసేసేయచ్చు. ఎప్పుడైతే ఈ కకారం పోయిందో దాంతో పాటు ఆ ఉకారం కూడా పోతుంది. దానివల్ల మనకేమొస్తుంది, ప్రాంగ్ మరియు క మరియు షేతే. అది వేరే వార్తికం వల్ల దానికి ఖకారం కూడా వస్తుంది. అది ఆ చర్చ ఇప్పుడు మనకి ఏ రూపం వస్తుంది, ప్రాంగ్ షేతే. దానికి సంధి చేసినప్పుడు ప్రాంగ్ షేతే అని వస్తుంది. ప్రాంగ్ షేతే కకారం కూడా ఉంది. ఇది ఆగమం. అలాగే నకారం కూడా సేమ్ స్టోరీ. మేడం ఉచ్చారణ కోసం తీసుకుంటే ఉకారమే ఎందుకు తీసుకోవాలని ఏమన్నా రూల్ ఉందా అలాగా? అది వాళ్ళ పద నిర్మాణంలో అంతే మేడం, పద నిర్మాణంలో. ఓకేనా, పద నిర్మాణంలో ఆ ఆగమాలకి అన్ని ఆగమాలకి నాకు తెలిసిన మటుకు కొన్ని నేను చదివిన ఆగమాలు ఒక 10 12 ఉన్నాయి. ఆ ఆగమాలన్నిటికి కూడా ఉకారమే పెట్టారు మేడం. అంటే జనరల్ గా ఉచ్చారణ కోసం అయితే మనం ఇప్పుడు మనకి మహేశ్వర సూత్రాల్లో అన్ని ఉచ్చారణ కోసం అకారం పెట్టారు కదా మనకి. ఆగమాలని కాదు, మహేశ్వర సూత్రాల్లో అవన్నీ కూడా ఇవేను ఉచ్చారణ కోసమే అకారం అనేది యాడ్ చేసామని మహేశ్వర సూత్రాలు అన్ని వర్ణాలకి అకారం పెట్టారు కదా. ఇక్కడ అలాగా మనం అకారం అలా తీసుకోకుండా ఉకారమే తీసుకోవడానికి. ఎందుకంటే ఈడాగమం ఉంది అనుకోండి మేడం, ఇట్ అనే ఆగమం ఉంది అనుకోండి, దానికేమో ఇకారం ఉంది. ఓకేనా, దానికి ఇకారం. ఇక్కడ కుక్టులో ఇందులో ఉకారం ఉంది కదా. అవును, అదే ఆ ఆగమాల నిర్మాణంలో దాని యొక్క శాస్త్రీయత నాకు ఐడియా లేదు మేడం. ఓకేనా, బట్ నేను జీరో నుంచి అడుగుతున్నానులేండి, నాకు అసలు నిజంగా తెలియక కరెక్టే మేడం, యాక్చువల్లీ కరెక్టే. ఎందుకంటే అది వ్యాలిడ్ పాయింట్స్ ఇవన్నీ. శ్రీదేవి మేడం ఏమైనా డౌట్ ఉందా మేడం? అవునండి, ఇది అయిపోయాక చెప్తారు కానీ పర్వాలేదు, వాడు కంటిన్యూ చేయండి, అది అయ్యాక చెప్తారు కానీ. సో ఇక్కడ ఆగమాల్లో అనునాసిక లేకపోతే వాణిగారు ఉండండి, వాళ్ళది కంటిన్యూ అంటే వాళ్ళిద్దరు డౌట్ తీర్చిన తర్వాత వెళ్ళిపోకండి. చెప్పండి. అది ఇప్పుడు మీరు కుక్ ఆగం అయితే గనక మనం చివరిలో పెట్టుకున్నాం కదా. అదే కనుక టుక్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ప్రాంగ్ కి ఒకవేళ టుక్ మనం చేయాల్సి వచ్చింది అనుకోండి, ఎక్కడ పెట్టాలి అప్పుడు దాన్ని? హలో, అంటే అది ప్రాంగ్ కే వేరే దానికి వస్తుందండి. ఇక్కడ ఈ వర్డ్ కూడా అక్కడే పెడతారండి. టుక్కులో కూడా కకారమే కదా, ఇత్తుగా ఉంది. అది కవర్గం యొక్క పంచమాక్షరం తర్వాత పెట్టాలన్నారు, అక్కడే పెట్టాలి. అది కూడా పంచమాక్షరం పెట్టాలి. ఓకే ఓకే, ఇక్కడ ప్రాంగ్ కాకుండా సమ్మదర్ ఏదైనా ఇది ఉందనుకోండి, అంటే వేరే ఇప్పుడు మీకు ప్రాంగ్ ఉంది. ఓకేనా, దీనికి మనము ఏది ఎక్కడ పెట్టాలి, ఏ ఆగమం ఎలా వస్తుంది అని ఉందనుకోండి. ఇక్కడ సూత్రంలో ఏం చెప్పారంటే ఆయన ప్రత్యేకంగా ఈ వర్ణాలకి టుక్ ఆగమం అవుతుంది లేదా కుక్ ఆగమం అవుతుంది అని చెప్పారు. కుక్ అనేది ఆగమం. ఈ కుక్ ఆగమం చేసినప్పుడు మనం ఆనుపూర్వి చేసినప్పుడు మనకి ఏముంది, కకార ఉకార కకారాలు. సో చివరి వర్ణం ఏంటి, కకారం. ఈ కకారము హలంత్యంతో ఇత్సంజ్ఞ అయ్యి తస్య లోపహతో పోతోంది. ఇదేమో ఉచ్చారణతో పోతోంది. ఈ కుక్ లో ఏ వర్ణం తీసివేయబడింది, కకారం తీసివేయబడింది. అప్పుడు కకారం ఇత్సంజ్ఞ అయినటువంటి ఆగమం, కకారము ఇత్సంజ్ఞ అయింది. అప్పుడు దీన్ని కిత్ కేటగిరీలో వెయ్యాలి. కిత్ టైప్ ఆఫ్ ఆగమం అవుతుంది. అవునా, కిత్ టైప్ ఆఫ్ ఆగమాలు ఎప్పుడన్నా సరే ఆద్యంతో టక్కితో సూత్రం ప్రకారము ఏ వర్ణం అయితే చెప్తున్నానో, ఏ వర్ణానికి అది ఆగమంగా వస్తుందో అని చెప్తున్నామో ఆ వర్ణానికి తర్వాత స్థాపించాలి. సో అందువల్ల మనము ఇత్సంజ్ఞ అంతా చేసేసాక గకారానికి కకారము పరంలోనే వస్తుంది. ఇప్పుడు ఇంకొక డౌట్,
ఇప్పుడు మీది ఇంకొక డౌట్. ఇప్పుడు ప్రాంగ్ అని ఉంది, ఓకేనా? ఈ ప్రాంగ్ అనే దానికి నాకు ఇట్ అనేది ఆగమం కావాలి అని అంటారు. ఇట్ అనే ఆగమం పెట్టాలి. ఈ ఇట్టులో మనము ఇకారము టకారము ఇది హలంత్యము తస్యలోపహతో తీసేస్తాం. సో ఇది టకారము ఇత్ అయింది, ఇక్కడ టకారం తీసివేయబడింది. అప్పుడు దీన్ని ఏమంటాము? దీన్ని టిత్ అంటారు. ఒక నిమిషం ఇక్కడ నాకు అడిగింది ఇందాక సూత్రంలోనే అది కూడా చెప్తాను. అవును, అర్థమైంది, చెప్తాను, అది కూడా చెప్తాను. ముందు అసలు టిత్ అంటే ఏమిటి, కిత్ అంటే ఏమిటి, ఎందుకు వాటికి ఆ పేర్లు వచ్చాయి అని అవి అర్థమైపోయాయి. మీరు చెప్పారు కదా ఇది వరకు, అది తెలిసిందండి, అది బానే అది అర్థమైంది. ఇప్పుడు మనకి టుక్ అన్న ఆగమం ఉంది, అవునా? టుక్ అన్న ఆగమం ఇక్కడ కూడా ఏది ఇత్సంజ్ఞ అయింది? ఇక్కడ కూడా కకారం. సో కకారం పోయింది, ఇది కూడా కిత్తే. సో కిత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాసుట్ అని ఒక ప్రత్యయం వస్తుంది, ఆగమం వస్తుంది మనకి. ఎందులో? విధిలింగ్ లకారంలో, ఆశీర్లింగ్ లకారంలో యాసుట్ అని వస్తుంది. యాసుట్ లో చివర ఏముంది? టకారం. టకారం. కాబట్టి అది టిత్ టైప్ ఆఫ్ ఆగమం అవుతుంది. అప్పుడు అది దేనికైతే విధించబడ్డాయో దానికి ముందు పెట్టాలి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఆటశ్చ ఆటశ్చ అన్న సూత్రం ఉంది. ఆటశ్చ అన్న ఒక సూత్రం ఉంది. ఆటశ్చలో ఆట్ అనేది ఆగమము. ఆటశ్చలో ఆట్ అనేది ఆగమం. ఇది ఎక్కడ పెడతారు అంటే అజాది ధాతువులకు పెడతారు. అజాది ధాతువులు అంటే ఏవైతే ధాతువులు స్వరాలతోటి స్టార్ట్ అవుతాయో, ఏవైతే ధాతువులు స్వరాలతోటి స్టార్ట్ అవుతాయో వాటికి లంగ్లకార రూపం సృష్టించేటప్పుడు ఆట్ అనే ఆగమం రావాలి. ఈ ఆట్ అనే ఆగమం రావాలి అనే చెప్పారు అక్కడ పాణిని. మనం నిర్ణయించుకోవాలి ఏంటి, ఇది టకారం లోపించే దీన్ని ఈ భాగానికి ముందు వైపు పెట్టాలి. చెప్పేదే ఆద్యంతవు టక్కితవు అన్న సూత్రం చెప్తారు. మీకు ఇలా నిర్ణయించుకోవాలి ఏది ఇత్సంజ్ఞ అవుతోంది ఆగమంలో, దాని ఆధారంగా దాన్ని ఎక్కడ పెట్టాలి అని మనం నిర్ణయించుకోవాలి. చివరి వర్ణంతోటే మనకి పని. ఆగమాల్లో ఎన్ని రకాలన్నా ఉండండి, ఏమైనా ఉండండి, మనకి పని చివరి వర్ణంతో. ఉదాహరణకి ఇంకొక శాంపుల్ గా తీసుకుందాం. ఆ ధాతు ఆ ఆగమము లేదనుకోండి, కానీ నేను అంటాను ఈ కుట్టు అని ఒక ధాతు ఉంది, ఒక ఆగమం ఉంది అంటాను. ఇక్కడ ఈ కుట్టు అన్న ధాతు ఆగమం ఉంది అంటారు. ఇందులో కకారం కూడా ఉంది, టకారం కూడా ఉంది, కానీ ఓన్లీ టకారమే పోతుంది. అప్పుడు దీన్ని టిత్ అనే అనాలి. అదే ఇది ముందే వచ్చి కూర్చుంటుంది అంతే, ఓకేనా? అప్పుడు ఇది ఏది పోయిందో ఆ పేరుతోటే పిలవాలి కదా. అంతే, కరెక్ట్. అదే ఆగమాల చర్చ. అందుకనే ఈ సూత్రం ప్రకారం ఏమవుతోంది, అక్కడ టుక్కులో టకారం ఉన్నప్పటికీ పోయేదేంటి, ఇత్సంగ అయ్యేదేంటి, కకారం. కాబట్టి అది కూడా ఆ నకారానికి పరంలోనే వచ్చి కూర్చుంది. అందుకనే ఇక్కడ సుగణ్ అని ఉంది. సో సుగణ్ యొక్క సుగణ్ యొక్క ఉదాహరణ మనం తీసుకుంటే, సుగణ్ అనేది ఒక పదం, దానికి శేతే అని పెట్టాం. ఆ శేతే అనే ధాతువు పెట్టాము అంటే అదేమి మనం దాన్ని ప్రత్యేకంగా సంధి చేయాలని కూర్చోలేదు, మన వాక్యంలో అలా వచ్చింది. ఎక్కడైతే సంధికి ఆస్కారం ఉందో మనం సంధి చేసేస్తాం.
సో ఇక్కడ కూడా ఏమైంది, నకారం కాబట్టి, పదాంతంలో నకారం ఉంది కాబట్టి దాని పరంలో శేషాస ప్రత్యాహారంలోని ఒక వర్ణము శేష వచ్చింది కాబట్టి మనము ఆగమం చేసుకోవచ్చు. ఏ ఆగమం వస్తుంది దీనికి? కుక్ రాదు, టుక్ వస్తుంది. నకారము పదాంతంలో ఉంటే, షర్వర్ణం పరంలో ఉంటే టుక్ అన్న ఆగమమే వస్తుంది. ఆ టుక్ ఆగమం వచ్చి వాటికంతా ఇత్సంజ్ఞలు చేసి దాని ఈకలు పీకేస్తే మనకి కేవలం ట అనేది ఉంది, ఇట్ అనేది ఉంది. అప్పుడు సుగణ్ ప్లస్ ఇట్ ప్లస్ చేతే. ఈ టకారానికి ఠకారం కూడా ఒక వార్తికం వల్ల వస్తుంది. ఆ వార్తికం మనం తర్వాత డెప్త్ లో చదువుదాం. వార్తికాలు అన్నిటిని స్కిప్ చేస్తున్నాను. సుగణ్ ప్లస్ ట ప్లస్ చేతే. మీరు ఏమనొచ్చు అప్పుడు? సుగణ్ చేతే, సుగంట్ చేతే, సుగంట్ చేతే అన్న వస్తుంది. సో టు అనేది ఆగమము వస్తుంది. ఇది నోహ కుక్ టుక్ షరి. సో షర్వర్ణాలు పరంగా ఉంటే పదాంతంలో ఉన్న గకారానికి కుక్ అనే ఆగమం వచ్చి అవి ఇత్సంజ్ఞ అయ్యి కకారం సౌండ్ కా ఒకటి మిగులుతుంది. పదాంతంలో నకారం ఉంటే టుక్ అన్న ఆగమం వచ్చి అది కూడా ఏంటి, షర్లు పరంగా ఉండాలి. అప్పుడే ఈ ఆగమాలు వస్తాయి. అది చెప్పేదే. ఇప్పుడు ఈ నకారానికి మళ్ళీ అకారం జాయిన్ అయిందా? ఎక్కడైంది మేడం? అదే కింద సుగుణ అవులా, అది ప్రింట్ మిస్టేక్, అది ప్రింట్ మిస్టేక్. ఓకేనా? ఓకే, ఇది అయిపోయిందా మీకు? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సూత్రంకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మన దగ్గర 7-8 నిమిషాలే ఉంది. ఇవన్నీ ఈజీయే. ఢహ సి ధుట్ మనకు చూడంగానే తెలిసిపోతోంది. ఢహ, ఢహ అంటే షష్ఠి అయితే షష్ఠి లేదా పంచమి, అవునా? ఢహ అంటే అయితే షష్ఠి లేదా పంచమి. అలాగే సి అంటే సకారం, అది షష్ఠి రూపం, సారీ సప్తమి రూపం. అలాగే ధుట్, ధుట్ అంటే ప్రథమ విభక్తి. ఓకేనా? ఇక్కడ ఢహ అనేది షష్ఠి విభక్త లేదా పంచమి విభక్త అన్న అనుమానం ఖచ్చితంగా వస్తుంది. నిర్ధారణ చేసేసుకోవచ్చు మనము అది షష్ఠి విభక్తి కాదు అని. ఎందుకు? సప్తమి ఉంది కాబట్టి విభక్తి అయితే ఆదేశం వస్తుంది. మనము ఆగమాల గురించే చదువుకుంటాం. ఆగమాలు ఏం చేస్తాయి? అవి మిత్రుని వలె వస్తాయి. కాబట్టి ఆగమాలు చెప్పే సూత్రంలో షష్ఠి విభక్తి ఆస్కారం లేదు. ఎందుకంటే దాని స్థానములో ఆదేశం అవ్వాలి. ఆదేశం అంటే అది ఒక దాన్ని తోసేసి వచ్చి కూర్చుంటుంది. ఆగమాలు ఏం చేస్తాయి? అవి దేన్ని డిస్టర్బ్ చేయవు, ఊరికే వచ్చి పక్కన కూర్చుంది. అందుకనే ఈ సూత్రంలో ఢహ అనేది మనము నిర్ధారించేసుకోవచ్చు పంచమి అని తెలుస్తుంది. సో ఈ సూత్రంలో ఏం చెప్తోంది? పదాంతంలో డకారం ఉండి, ఓకేనా, దానికి పరంలో సకారం ఉంటే ఏమవుతుంది? అప్పుడు ధుట్ అనే ఆగమం వస్తుంది. పదాంతంలో డకారం ఉండి దానికి పరంలో సకారం వచ్చేసింది, వెంటనే పరంలో సకారం వచ్చేసింది వెంటనే, గ్యాప్ లేకుండా. అప్పుడు దానికి అటువంటి డకార, అప్పుడు ఏమొస్తుంది? ధుట్ అనే ఆగమం వస్తుంది. ధుట్టులో టకారం ఇత్సంజ్ఞ అవుతుంది. ధుట్టులో టకారం ఇత్సంజ్ఞ అవుతుంది. సో గ్యాప్ లేదు. ఇప్పుడు ఏమవుతోంది? ఈ ధుట్టు వచ్చి మధ్యలో దూరుతుంది. సో పదాంతంలో డకారం ఉండి దాని పరంలో వెంటనే సకారం స్టార్ట్ అయిపోయింది. జస్ట్ మనకి ఏముంది? మామూలుగా పదాంతము అంటే మనకు తెలుసు, ఆ పదం అక్కడ ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత వెంటనే సకారంతో మొదలయ్యే ఏదన్నా వచ్చినా సరే ఆగమము, అప్పుడు ఏమవుతుంది? ఏదైనా పదము, అప్పుడు వెంటనే ఆ రెండిటి మధ్యలో ధుట్ అనే ఆగమం వస్తుంది.
ఈ దుట్టు అనే ఆగమం ఎక్కడొచ్చింది చూడండి, గమనించండి మీరు. దుట్టు అనేది టకారమా టిత్? దుట్టు అనేది టిత్ అంటే టకారం. టకారం ముందుకు రావాలి, దేనికైనా ముందు రావాలి. సో ఇక్కడ దేనికి ముందు కూర్చున్నట్టు? యాక్చువల్లీ డకారానికి ముందు కూర్చున్నట్టు, ఆ తర్వాత కూర్చున్నట్టు కాదు. మీరు చెప్పేటప్పుడు సకారానికి ముందు కూర్చుంది అని చెప్పాలి. సకారానికి ముందు కూర్చుంది. సకారానికి ముందు కూర్చుంది అని చెప్పాలి. ఓకేనా? ఇదే ఈ ఆగమాల యొక్క ట్రిక్. అవి మధ్యలో కూర్చున్నట్టు అనిపిస్తాయి, దేనికి ముందు కూర్చుంది దేనికి తర్వాత కూర్చుంది అన్న కన్ఫ్యూజన్ వస్తుంది. మనకి దుట్ అని వచ్చింది అంటే అక్కడ టకారం పోయింది కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాఠాన్ని సకారానికి ముందు కూర్చుంది అని చెప్పాలి. ఓకేనా? అంతేగాని డకారానికి తర్వాత వచ్చింది అని చెప్పకూడదు. ఇది ఆగమాల్లో మనం తీసుకోవలసిన జాగ్రత్త. సరే, వచ్చింది దుట్ అనేది టకారము ఇత్సంగ, టకారము చివర్లో ఉంది అంటే టకారం పోతుంది. అప్పుడు అది ఆదిలో కూర్చోవాలి. దేనికి ఆదిలో కూర్చోవాలి అంటే ఇక్కడ కూర్చోబెట్టారు అంటే ఏంటి? సకారానికి ఆదేశం అవుతుంది ఈ ఆగమం అని అర్థం అన్నమాట. ఓకేనా? అక్కడ చూడండి, ఇత్యనేన సకారస్య పాక్షిక దుడ్ ఆగమ దహ సి దుట్ అని చెప్పారు. సో సకారస్య అని చెప్పారు. అక్కడేమన్నా గకారస్య అని చెప్పారా? చెప్పలేదు. సకారానికి పక్షంలో పక్కంగా దుడ్ ఆగమం వస్తుంది అని చెప్పారు. దానికి కూడా మొత్తం ఇత్సంజ్ఞకలు అయిపోయి షడ్ ధ్ ప్లస్ సంతహ వస్తుంది దానికి. ఓకేనా? మళ్ళీ ఇంకొక సూత్రం అప్లై అయ్యి మనకి దానికి తకారం వస్తుంది. మహాప్రాణం కాకుండా అల్ప ప్రాణం వస్తుంది, అది వేరే సూత్రం, మనకి దాంతో సంబంధం లేదు. ధకారం వస్తుంది. ఎప్పుడైతే మనకి డకారము సకారము పక్కన పక్కన ఉన్నాయో పదాల్లో, అది ఒక డకారమేమో పదం యొక్క అంతంలో, ఈ సకారమేమో పరపదంలో ఆదిలో ఉంటే, అటువంటి సందర్భంలో మీరు దుట్ అనే ఆగమం తెచ్చుకోవాలి, సకారానికి తెచ్చుకోవాలి. సకారానికి తెచ్చుకుంటున్నాం కాబట్టి అది టకారం ఇత్సంజ్ఞక అయ్యే ఆగమం కాబట్టి దాన్ని సకారానికి ముందు కూర్చోబెట్టాలి. అలా కూర్చోబెట్టారు. ఇక్కడ హల్లు సందుల ప్రకరణం జరుగుతున్నాం కాబట్టి ఇక్కడ పదాంత డకారము అంటే మీరు ఏం తీసుకోవాలి? పూర్ణ డకారం తీసుకోకూడదు, స్వరంతో కూడిన డకారాన్ని తీసుకోకూడదు, హల్లునే తీసుకోవాలి. హల్ సంధి ప్రకరణం జరుగుతున్నాం. సో అది ఎలాంటిది అయి ఉండాలి? హలంత పదం అయి ఉండాలి. అందుకని అక్కడ షడ్ అన్నది ఉదాహరణ ఇచ్చారు. షడ్ లో డకారం అనేది హలంత పదం, ఆ షడ్ అనేది హలంత పదం. అప్పుడు దుట్ అనే ఆగమం వస్తుంది. షడ్ సంతహ అని ఉందనుకోండి, మీరు అప్పుడు షడ్ ఇలా రాయొచ్చు. ఓకేనా? ఇలా రాయొచ్చు అని చెప్పే సూత్రం ఇది. లేదంటే మనకి వేరే సూత్రం కూడా అప్లై అయ్యి ఉత్తి ఖరీచ అన్న సూత్రంతో షట్ సంతహ అని కూడా పెట్టచ్చు. ఖరీచ ఏం చెప్తుంది? చర్త్వ సంధి. ఖరీచ ఏం చెప్తుంది? చర్త్వం వస్తుంది అంటే వర్గపు మొదటి వర్ణాలు వస్తాయి అని చెప్తుంది. అప్పుడు డకారం స్థానంలో టకారం పెట్టుకొని షట్ సంతహ అని కూడా రాసుకోవచ్చు అని చెప్తుంది. 2 రూపాయలు కరెక్టే, 2 రూపాయలు కరెక్టే. ఓకేనా? షట్ సంతహ అని వస్తుంది. లేదా డైరెక్ట్ గా ఊరికే ఆ ఆగమం తెచ్చుకోకుండా ఈ ఆగమాలు వికల్పంగా వస్తాయి. గమనించండి, ఆగమాలు వికల్పంగా వస్తాయి. ఇది ఒక ఆగమం. ఇది కంప్లీట్ చేసేస్తాను నేను, ఇది అయిపోతుంది. ఇవి మీకు ఆల్రెడీ పుస్తకంలో ఇచ్చారు. పేజ్ నంబర్ 38 తిప్పండి.
పుస్తకం ఉన్నవాళ్ళు, కృష్ణానంద మఠం పుస్తకం ఉన్నవాళ్ళు పేజ్ నంబర్ 38 తిప్పండి. 38లో దృఢాగమ అని ఇచ్చారు. దృఢాగమ అని ఉంటుంది. అందులో డహసి ధుట్ అని మీకు చెప్పారు. అలాగే నెక్స్ట్ నశ్చ అని అన్నారు. నశ్చ అంటే సేమ్ స్టోరీ. దీనికి కూడా నకారానికి కూడా అని చెప్తున్నట్టు. పదాంత నకారానికి కూడా సకారము పరమైతే అప్పుడు దృఢాగమం వస్తుంది అని చెప్తున్నారు. నశ్చ చ అనుకున్నామంటే మనం చెప్పుకున్నాం కదా ముందు సూత్రం నుంచి కంటిన్యూషన్. ఇందాక సూత్రంలో ఏం చెప్పారు? ఢకారానికి పరంలో సకారం ఉంటే ఆ సకారానికి దుట్ అనే ఆగమం వస్తుంది అని చెప్పారు. నకారానికి కూడా సకారం పరమైతే దుడ్ ఆగమం అవుతుంది అని చెప్పే సూత్రమే ఇది. నశ్చ అదే లాజిక్. భవాన్ సుందరః అని ఉంది. భవాన్ అనేది పదం అని మనకు తెలుసు. సుందరః కూడా పదం. ఈ రెండు పదాలు పక్కన పక్కన వచ్చాయి. అప్పుడు దుట్ అనే ఆగమం వస్తుంది. దేనికి? సకారానికి దుట్ అనే ఆగమం వస్తుంది. ఆ తర్వాత దానికి ఇత్సంజ్ఞ కలిగి భవాంత్ అని సుందరః వస్తుంది. ఆ తర్వాత దానికి ఖరీచ అంటే చత్వ సంధి అయ్యి భవాంత్ సుందరః అని చెప్పచ్చు. భవాంత్ సుందరః అని చెప్పచ్చు. లేదా మనం అలా వదిలేయచ్చు. ఇది వికల్పంగా వికల్పంగా కాబట్టి అక్కడే ఇచ్చారు. భవాన్ సుందరః అని కూడా అనొచ్చు మీరు. భవాన్ సుందరః అని కూడా అనొచ్చు అని చెప్పి ఈ ఆగమాలన్నీ కూడా మనకి వికల్పంగా వస్తాయి. వికల్పంగా వచ్చినప్పుడు ఎందుకు చదవాలి అంటే మనము దేనికని పూనుకున్నాము? పెద్ద పెద్ద గ్రంథాలు చదివేయాలి అని పూనుకున్నాం. కాబట్టి ఇటువంటి కండిషన్ వచ్చింది అనుకోండి, ఇది ఎలా ఏర్పడింది అని మనము తల బాదుకోకుండా ఇలా ఆగమాలతో కూడా మనం చెప్పచ్చు. నకారానికి పరంలో సకారం ఉంటే కూడా దుట్ అనే ఆగమం వస్తుంది. ఆ ధకారాన్ని పెట్టుకోవచ్చు. ఆ ధకారం కాస్త చత్వ సంధి వల్ల అంటే ఖరీచా వల్ల మొదటి ఆ వర్గపు మొదటి వర్ణం కింద మారిపోయి మనకి భవాన్ సుందరః అవ్వచ్చు. లేదా నాకెందుకు ఈ గొడవ, నేను డైరెక్ట్ గా ఓన్లీ వర్ణ సమ్మేళనం చేసుకుంటాను అని భవాన్ సుందరః అని కూడా పెట్టచ్చు. ఇది నశ్చ అని ఉంది. అది కూడా 38 పేజీలో దృఢాగమంలో 2వ పాయింట్ నశ్చ. అది ఉదాహరణ చూసుకోండి. 5 minutes తీసుకుంటానండి, ఇది కంప్లీట్ అయిపోతుందని కంప్లీట్ చేసేస్తున్నాను. తర్వాత షి తుక్, ఇది కూడా ఆగమం గురించే చెప్తోంది. షి తుక్ ఇది కూడా ఆగమం గురించే చెప్తోంది. ఇది దేని గురించి చెప్తోంది? మళ్ళీ నకారం గురించి చెప్తోంది. పూర్వ సూత్రంలో చెప్పినటువంటి నకారం గురించి చెప్తోంది. ఆ నశ్చ యొక్క కంటిన్యూషన్ అన్నమాట. నకారానికి షకారం పరమైతే, ఇందాకేమో నకారానికి సకారం పరమైతే ఏమొస్తోంది? దుడ్ అనేది ఆగమం అయ్యి ధకారం మధ్యలో వస్తుంది. అదే నకారానికి పక్కన షకారం ఉంటే, తాళవ్య షకారం ఉంటే దానికి తుక్కాగమం చెయ్యండి. ఈ తుక్కాగమము చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ భవాన్ శేతే అని వచ్చింది. ఈ భవాన్ శేతే అని వచ్చినప్పుడు తుక్కాగమం వచ్చింది. ఈ తుక్కాగమము కకారం ఇత్సంజ్ఞకం అయింది కాబట్టి ఇది నకారానికి ఆగమం కింద భావించారు. ఇందాకదేమో సకారానికి ఆగమం కింద భావించారు. ఇక్కడ కకారం ఇత్సంజ్ఞ అవుతోంది కాబట్టి నకారానికి ఆగమం కింద భావించి అది నకారం వెనకాల పెట్టబడింది అని చెప్పాలి. మీరు వివరణ ఇచ్చారు, అక్కడ ఆల్రెడీ ఇచ్చారు. పదాంత నకార అని ఇచ్చారు. ఆద్యంతో టక్కితో అదే చెప్తుంది. మీ దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, వినొచ్చండి సమయం ఉంటే. అది మళ్ళీ ఇత్సంజ్ఞ అయ్యి భవాన్
షేతే అవుతుంది. ఆ తర్వాత స్తోశ్చునాశ్చుహు వల్ల మనకి అవన్నీ ప్రవర్తించి మళ్ళీ షష్ఠోటి అనేది ప్రవర్తించి ఇవన్నీ మనకి కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. అదంతా కూడా మనకి 39వ పేజీలో స్పష్టంగా ఇచ్చారు. 39వ పేజీలో మనకి ఇచ్చారు చి తుక్ అనేసి, చి తుక్ అనేది కూడా ఇచ్చారు. అలాగే మనకి ఛే చ అన్న ఒక సూత్రం ఉంటుంది, అది కూడా ఆగమం గురించి చెప్తుంది. అది కంటిన్యూటీలో రేపు చెప్పుకుందాము, సమయం ఎక్కువైపోయింది, దాటిపోయాం కాబట్టి. ఇవి ఆగమాల గురించి మన ఈ పుస్తకంలో మీకు స్పష్టంగా ఇచ్చారు ఆగమాల గురించి. అవి చదువుకొని రండి. రేపు మళ్ళీ పొద్దున రివిజన్ అయిపోతుంది. అప్పుడు ఈ ఆగమాల గురించి చర్చ క్లోజ్ చేసేస్తాం. ఓకే అండి. మరి వాణి గారు రేపు మార్నింగ్ కలుద్దాము. కానీ